కాంగ్రెస్‌లో అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఆయనకేమో ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆల్రెడీ చివరి క్షణం దాకా ఏఐసీ నుంచి ఆయనే ఎమ్మెల్సీగా నామినేషన్ పత్రాలు వేయాలని చెప్పేసి అక్కడి నుంచి ఫోనొచ్చింది. తీరా చూస్తేనేమో అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి క్యాన్సెల్. మహేష్ కుమార్ గౌడ్‌కి అదే ప్లేస్‌లో ఇచ్చారు. బల్మూరి వెంకట్‌కి, మహేష్ కుమార్ గౌడ్‌కి ఇచ్చారు. అసలు అద్దంకి దయాకర్‌కి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్‌లో? ఎందుకు ఆయనకు సీట్ ఇవ్వట్లేదంటే ఏం చెప్తారు? నిజంగానే అద్దంకి దయాకర్‌ది చూస్తే తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి అదేంది నిరాశనే కలిగింది. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్యే టికెటే వస్తుందని అందరూ అనుకున్నారు హ్మ్. మొదలు. హ్మ్. సరే ఎమ్మెల్యే టికెట్ రాలేదు. కొన్ని కారణాల వల్ల ఆయనకు చెప్పిండ్రు. ఆయన పార్టీ కమిట్ అయ్యి డ్రాప్ అయ్యిండు. కానీ మిగతా నాయకులు కాంగ్రెస్‌లోకెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా టికెట్ రాకపోతే వెళ్ళిపోయిండ్రు గానీ పార్టీలోనే ఉండలేదు. చాలామంది మీకు తెలుసు. కానీ ఆయన మాత్రం పార్టీ కమిట్ అయ్యి ఉన్నాడు ఎమ్మెల్యే టికెట్ దొరకకుండా. ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కూడా అధిష్టానం నుంచి ఒక లీక్ వార్త వచ్చి అతనికి ఫోన్ వచ్చిన తర్వాతనే మీడియాలో అతని పేరు వచ్చింది. మరొకసారి లీక్ ఇచ్చిన తర్వాత అధిష్టానం తిరిగి ఆయన పేరును మార్చడం అధిష్టానాన్ని తప్పు. ఎందుకు ఇచ్చినట్టు అధిష్టానం ఆ లీక్ వార్త? లీక్ వాళ్ళు ఇచ్చినా లేదా మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే అఫీషియల్గానే పేరు వచ్చేసింది అన్నంత ప్రచారం జరిగింది. కానీ మరుసటి రోజు రాత్రే ఆయన పేరు మార్చేసి మహేష్ కుమార్ గౌడ్ పెట్టింది. అసలు ఆయన పేరు లీక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అధిష్టానానికి? ఈ మధ్యలో ఏ వ్యక్తులు దాన్ని ప్రభావితం చేసిండ్రు అనేది ఇప్పుడు ఉన్న చర్చ. ఆయన పేరు మార్చి మహేష్ కుమార్ గౌడ్కు ఇవ్వడం అనేది మధ్యలో దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే చర్చ మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ లీక్ వార్త దయాకర్ పేరు లీక్ అయి ఉండకపోతే ఈ చర్చ వచ్చేది కాదు. ఆ లీక్ చేసిండ్రు ఒకటి, పేరు మార్చిండ్రు ఒకటి. ఖచ్చితంగా అదే చర్చ ఉంటుంది. ఎందుకో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కావద్దని ఎవరో ప్రయత్నం చేసినట్టున్నారు అనే చర్చ సహజంగానే రాజకీయ వర్గాల్లో వస్తుంది. మరి అద్దంకి దయాకర్‌కి శత్రువులు ఎవరున్నారు రాజకీయాల్లో అంటే మనకు తెలవదు. ఆ శత్రువులా? లేకపోతే ఇంకెవరన్నానా? లేకపోతే అతనొస్తే మనకు ఇబ్బంది అని అనుకునే వాళ్ళా? ఎవరు అనేది తెలవదు. కానీ ఎవరో మాత్రం ఖచ్చితంగా ఒక బలమైన వర్గమే దాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసినట్టుగా మాత్రం టూకీగా ఎవరు ఆలోచన చేసినా ఆ ఆలోచన వస్తుందది. మనం వద్దనుకున్నా వస్తుందది. కానీ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అద్దంకి దయాకర్ అనే ఒక వ్యక్తికి జరిగిన నష్టం గాదు. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కూడా అది మంచిది గాదు. ఇప్పుడు వ్యక్తులు ముఖ్యం గాదు. వ్యవస్థ ముఖ్యం. ఆయనను ఎమ్మెల్యేగా చూజ్ చేయలేదు. సరే చేయకపోయినా పర్వాలేదు. ఆయన పార్టీ కమిట్ అయి ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అని మీరే లీక్ ఇచ్చి, అధిష్టానమే లీక్ ఇచ్చి, మళ్ళీ చివరి నిమిషంలో పేరు పేరు మారిస్తే ఎవరి పరువు పోతది? అద్దంకి దయాకర్‌ది పోదు. పార్టీ పరువే పోతది. పార్టీ ఇమేజ్‌కు డ్యామేజ్ గదా అది నందు. డ్యామేజ్ అయితది గదా! దాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? మరి అటువంటప్పుడు ఎందుకు లీక్ ఇచ్చినట్టు? ఇవన్నీ చర్చ చేసుకోవాల్సింది అధిష్టానమే. మీరొక కొత్ మీరు తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటిసారి గెలిచింది తెలంగాణలో. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముంగట అబాస్పాలు కావద్దు. అద్దంకి దయాకర్ ఇమేజ్ పెరిగింది దాంతోటి. తగ్గలే. ఒక రకంగా చెప్పాలంటే. ఎట్లా పెరిగిందనంటే ఎమ్మెల్యే టికెట్ అప్పుడు కూడా ప్రజలు చూసిర్రు. మెచ్చుకున్నారు చాలామంది. టికెట్ దొరకనోడల్లా బీఆర్ఎస్‌లోకి పోయినోళ్ళని చూసినాం కదా మనం. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ దొరకని వాళ్ళు బీఆర్ఎస్‌లకు లేదంటే బీజేపీలకు లేకపోతే ఇండిపెండెంట్‌గా నిలబడ్డారు. లేదంటే ఆ పార్టీలలోకి పోయారు. ఒక క్షణం ఎవరు నిలబడలే. పోయేవాళ్ళు. ఈయన అంతకుముందుకు తుంగతుర్తిలో 2 సార్లు పోటీ చేసి కూడా ఓడిపోయినా కూడా మూడోసారి కూడా టికెట్ ఆయనకి అనేది కన్ఫర్మ్ అందరూ అనుకున్న విషయమే. దాన్ని కూడా మీరు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా పార్టీకే కమిటీ ఉన్నప్పుడు ఆయన నిజాయితీకి మెచ్చుకొని మీరు ఎమ్మెల్సీ అని చెప్పింది కూడా ప్రజలు నమ్మిరు. నిన్న సాయంత్రం వరకు ప్రజలు టీవీలలో అదే చూశారు. కంగ్రాచులేషన్ చెప్పిర్రు పాపం అద్దంకి దయాకర్‌కు చాలామంది. మెసేజ్‌లలో, ఫోన్‌లో చాలామంది నేను సోషల్ మీడియాలో కంగ్రాచులేషన్ చెప్పిర్రు అయిపోయిందని. చివరి నిమిషంలో చూసేవరకల్లా అది ఏ రకమైన అవమానం అది? అంటే నీ పార్టీ ఇమేజ్‌ని కాపాడుతూ పార్టీలోకెళ్ళి పోకుండా మీరు ఏది ఇవ్వకుండా పోకుండా పార్టీ పరువును కాపాడుతూ వచ్చిన వ్యక్తికి అలాంటి పరోక్షమైన అవమానం జరగడం అనేది మంచి పరిణామం కాదది. ఓకే. కాబట్టి పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి.
సరే ముందు ముందు అతనికి మంచి పొజిషన్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, అది వేరు. కానీ లీక్ ఇచ్చి మాత్రం ఒక అపవాదును కాంగ్రెస్ పార్టీ అయితే కొని తెచ్చుకుందని చెప్పాలి. దాని ప్రతిష్టకు మంచిది కాదు అది. ఎందుకు దయాకర్ ఇమేజ్ పెరిగిందని అంటే 2 సార్లు అటువంటి అవమానం జరిగినా కానీ నిలబెట్టుకుని పార్టీకే కమిట్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఇమేజ్ పెరిగింది కానీ తగ్గలే. ఒకవేళ ఆయనకి టికెట్ ఇవ్వకూడదని ఎవరైనా ప్రయత్నం చేసి ఉంటే, దాంతో రానట్టయితే దానివల్ల దయాకర్కే లాభమైంది కానీ నష్టం జరగలే. ఎందుకు అనంటే ఆయన ఇమేజ్ ప్రజల్లో ఇంకా పెరుగుతుంది, సింపతి పెరిగింది. ఇప్పుడు నిజంగానే అద్దంకి దయాకర్ నువ్వు దేనికి నిలబెట్టు ప్రజలంతా వన్ సైడ్గా ఓటేసే పరిస్థితి ఉంది. అటువంటి సింపతి అనేది వచ్చేసింది కదా, దానికి పార్టీ ఇమేజ్ పోతుంది కానీ ఆయన ఇమేజ్ ఏం పోతుంది, ఆయన ఇంకా పెరుగుతాడు. ఆయన రేపు ఎంపీ టికెట్ ఇస్తే కన్ను మూసుకొని గెలిచే అవకాశం ఉంటుంది. అంటే చెప్తున్నా, గెలవచ్చు గెలవకపోతే అది వేరు. కానీ అటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంటుంది కదా, అరే ఈయనకి ఇన్నిసార్లు అవమానం చేసింది పార్టీ, నేను గెలిపియాలి అనేది ఓ పట్టుదల ప్రజల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తప్పుడు లీక్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళే దాన్ని సరిదిద్దుకోవాలి. అసలు ఆ రకమైన సంఘటన జరగొద్దు కాంగ్రెస్ పార్టీలో. మీరు తెలంగాణ ఇచ్చినాక మొదటిసారి గెలిచి మొదలే అబాస్పాలు నిర్ణయాలు ఇదేందండి, అది వాళ్ళ పార్టీకే మంచిది కాదు అట్లా చేయడం.